అని బాధపడుచున్నారా? సంతానలేమికి ఇక చెక్. 80% సక్సెస్ రేట్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జర్మనీ హోమియో మందులచే సహజ సిద్ధమైన గర్భధారణకు అభయమిస్తుంది డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. మా ఫలితాలు చూసి నమ్మకం కలిగినాక మాత్రమే వైద్యం ప్రారంభించవచ్చు. పూర్తిగా నెలవారీ ఫీజుతో మాత్రమే. దంపతుల్లో సంతాన లేమికి గల కారణాలు హార్మోన్ సమస్యలు, పీసీఓడి, ట్యూబల్ బ్యాగ్స్, వీర్యకణాలు లేకపోవట, వీర్యకణాలు తక్కువగా ఉండుట మొదలగు అన్ని రకాల సంతానలేమి సమస్యలకు మరియు ఇతర జనరల్ హెల్త్ సమస్యలకు సంప్రదించండి డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9866116699 మరియు 9985228528. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో బెస్ట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఇండియా అవార్డు గ్రహీత మరియు హోమియోపతిలో సంతానలేమి చికిత్సా నిపుణులు డాక్టర్ సరితాదేవి గారు ఉన్నారు. సాధారణంగా ఇన్ఫెర్టిలిటీ అనగానే చాలా మంది దంపతులు అనేక రకాల కృత్రిమ మార్గాల ద్వారా ప్రయత్నం చేసి సక్సెస్ కాక సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బందులు పడుతున్నట్లు చూస్తుంటాం. మరి అటువంటి దంపతులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జెన్యూన్ మెడిసిన్ ద్వారా సత్ఫలితాలతో సహజసిద్ధంగా సంతానోత్పత్తిని కలిగించే ఏకైక మార్గం హోమియోపతి. డాక్టర్ సరితాదేవి గారు గత 14 సంవత్సరాలుగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు చక్కటి పరిష్కార మార్గం చూపుతూ సంతాన ప్రాప్తిని కలిగిస్తున్నారు. వీరి కృషికి గుర్తింపుగా బెస్ట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. మీరు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి ప్రేక్షకులు మీరు కనుక ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయగలరు. మా నంబర్స్ 8297956111, 8297956222. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారికి మీ సమస్యను తెలియజేసి తగిన సలహాలు సూచనలు పొందగలరు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు అబార్షన్ అంటే ఏంటంటారు? అంటే జనరల్గా ఇప్పుడు అబార్షన్ అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో రెసిస్ట్ అవ్వకుండా ఏదైతే ఎక్స్పల్షన్ జరుగుతుందో దాన్ని అబార్షన్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో అది అబార్షనా కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్ ప్రాసెస్లో అంటే అది ఏదైతే అవుట్ఫ్లో ఆఫ్ ద ఎండోమెట్రియం అయిందో దాన్ని అబార్షన్ కింద కన్సిడర్ చేసుకోవాలా లేదా అనే దాని మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనే నిర్ధారణ పరీక్ష అనేది చేయించుకున్నాక ఇన్ కేస్ అది కనుక ఎక్స్పల్షన్ జరుగుతేనే దాన్ని మనం అబార్షన్ కింద కన్సిడర్ చేసుకోవాలి ఉంటుంది. కొందరు ఏంటి అంటే పీరియడ్ అనేది డిలే వచ్చినా కానీ పీరియడ్ అంటే ఒక 15 days ఆగి తర్వాత పీరియడ్ వచ్చినా కూడా దాన్ని అబార్షన్ అనేది కూడా ఎక్కువగా రాంగ్గా కూడా అనుకుంటారు. బట్ అలా కాదండి. అంటే మనం ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఒక డేట్ అనేది మిస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాక కానీ లేదా ఏదైనా స్కాన్కి వెళ్ళినప్పుడు అందులో ఫీటల్ కండిషన్స్ కనిపించి ఆ తర్వాత డేట్ కనుక వస్తే దాన్ని మనం అబార్షన్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అసలు ఇలా అబార్షన్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే ఒకటండి, నార్మల్గా అబార్షన్ అవ్వడానికి సంబంధించిన కారణాలలో ఎలా ఉంటుంది అంటే క్లినికల్ కండిషన్స్లో వచ్చేసి ఏదైనా ఫిజియోలాజికల్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద గర్భసంచి, అంటే గర్భసంచిలో ఏదైనా అడ్డంకులు, అంటే కొన్ని కండిషన్స్లో గర్భసంచి అంటే 2 గదులుగా డివైడ్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. లేదా కొన్ని కండిషన్స్లో గర్భసంచిలో కణుతులు లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా అది అబార్షన్కి దారితీసే అవకాశాలు కొన్నిట్లో ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఏంటంటే అసలు ఏర్పడిన పిండం అనేది బలంగా లేకపోవటం మూలాన కూడా ఆ గర్భసంచి అనేది దాన్ని రెసిస్ట్ చేసుకోకపోవడం మూలాన అది ఎక్స్పల్షన్ అనేది జరగవచ్చు. దాన్ని కూడా అబార్షన్ అనేది అనొచ్చు. అంటే ఈ ఏర్పడిన పిండం అనేది బలంగా లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అంటే ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు ఉంటాయి, మగవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు ఉంటాయి. అసలు ప్రెగ్నెన్సీయే హెల్తీగా రానప్పుడు అది బాడీ ఎంతవరకు రెసిస్ట్ చేసుకుంటుంది, ఆ బాడీ వీక్నెస్ కండిషన్స్ మూలాన కానీ బాడీలో ఉండే ఏదైనా డిజీజ్ ఆస్పెక్ట్స్ వలన కానీ ఆ ఎక్స్పల్షన్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, కొందరికి తరచుగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలా అవ్వడం వల్ల కూడా సంతానలేమికి దారి తీస్తుందంటారా? అంటే డెఫినెట్గా అండి. అంటే ఒకటి డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. నాకు 5 ఏళ్ళ బాబు ఒకటండి. ఒక బాబు తర్వాత ఒక అబార్షన్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు దాకా ప్రెగ్నెన్సీ రాలేదండి. ఓకే అమ్మా, బాబు అనేది ఫస్ట్ పెళ్ళైన వెంటనే సహజంగానే వచ్చిందా అమ్మా? గర్భం అనేది ఏదైనా మందులు అదేమైనా వాడారా? ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వద్దు అనుకొని ఏదైనా మందులు ఏమైనా వాడటం జరిగిందమ్మా?
ఏం లేదు. ఆ తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ పోయింది. ఎన్నాళ్ళకి వచ్చింది మీకు? బాబు పుట్టాక ఎన్నాళ్ళకి వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ? సంవత్సరంన్నరకే వచ్చేసింది. ఓకే, మామూలుగా అదే వచ్చింది. ఎన్ని నెలలో పోయిందమ్మా గర్భం అనేది? 3వ నెలలో పోయింది. 3వ నెలలో పోయింది. ఆ తర్వాత నుంచి నెలసర్లు అన్ని బానే ఉన్నాయమ్మా? వస్తున్నాయి. 2 నెలలకు ఒక 4 నుంచి నెలలో 2 సార్లు వస్తుందండి. ఓకే, అంటే ఎప్పుడు గర్భం పోయినప్పటి నుంచి మీకు నెలలో 2 సార్లు వస్తుందా? అవునండి. ఓకే అమ్మా, చూడండి మీకు అంటే మీలాంటి వాటిని జనరల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారమ్మా. ఫస్ట్ టైం బాగానే ప్రెగ్నెంట్ వచ్చింది, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు బాబుకి ఫీడింగ్ అది ఇచ్చేటప్పుడు కొన్ని హార్మోనల్ అంటే ప్రొలాక్టిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అలా వస్తాయి. దాని మూలాన ఏమైంది, మీకు సంవత్సరం తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది బలంగా ఏర్పడలేదు, అందువలన అది అబార్షన్ జరిగింది. అబార్షన్ జరిగినప్పటి నుంచి కూడా అంటే ఒకసారి అబార్షన్ జరిగినా దానికి సంబంధించిన కారణాలంటూ మీ వైపు నుంచి తొలలేదు కాబట్టి ఆ కారణాలు మీ ఒంట్లో ఉండటం మూలాన మీకు నెలసర్లలో ఇబ్బందులు వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ అనేది కూడా మళ్ళీ రావట్లేదు. ఇక్కడ మనం హోమియోపతి ఏంటి అంటే ఆ సంవత్సరం తర్వాత మీలో వచ్చిన హార్మోనల్ ఇబ్బంది ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేస్తాము. అవి క్లియర్ అయినప్పుడు మీకు తప్పకుండా బలంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా. సో కుదిరితే మీరు ఏంటంటే మీకు అప్పుడు అబార్షన్ అయినప్పుడు ఏదైనా రిపోర్ట్స్ కనుక చేయించుంటే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఒకసారి క్లినిక్లో కన్సల్ట్ అవ్వండి. ఆ కారణాలు అంటూ తొలగాక మీకు బలంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మీలో నెలసర్లు ఏదైతే ఇప్పుడు నెలకి 2 సార్లు అలా వస్తున్నాయో ఆ ఇబ్బంది అనేది కూడా తగ్గుతుందమ్మా. అదెందుకు, ఆ ఉత్పత్తిలో లోపాలు ఉండటం మూలాన మీకు ఈ సమస్య అనేది ఉంది. ఆ ఉత్పత్తిలో లోపాలు తగ్గి నెలసరి అనేది కరెక్ట్గా వచ్చి మీకు బలంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. కుదిరితే మీ ఇద్దరు కూడా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా సెల్లి హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, కొందరికి తరచుగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అది కూడా సంతానానికి దారితీస్తుందంటారా? అంటే ఒకటండి, తరచుగా అయ్యే అబార్షన్స్ అవుతూ ఉంటాయి అంటే తరచుగా అబార్షన్స్ అవ్వడానికి సంబంధించిన కాజెస్ ఏంటి అక్కడ అంటే ఫస్ట్ అబార్షన్ అనేది కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో క్లినికల్ కండిషన్స్ ఉండొచ్చు, ఫిజియలాజికల్ కండిషన్స్ అనేది ఉండొచ్చు. రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు ఏమవుతుందంటే ఒకసారి అబార్షన్ అయినా కానీ లేదా రిపీటెడ్గా అబార్షన్స్ అయినా కూడా బాడీ అనేది జనరల్గా వీక్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అబార్షన్ అవడానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే అబార్షన్ టు అబార్షన్ అనేది బాడీలో మల్టిప్లై అనేది కూడా అయ్యే అవకాశం అంటూ ఉంటుంది. సో ఒకసారి ఫస్ట్ అబార్షన్ అనేది జరిగినప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా అలా అబార్షన్ అవ్వడానికి సంబంధించిన కారణాలను కనుక మనం చూసుకుని దాన్ని క్లియర్ చేసుకుంటే ఈ రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ ఈ రిపీటెడ్గా అయినప్పుడు అట్ ద సేమ్ టైం బాడీ వీక్ అవుతుంది కూడా డెఫినెట్గా అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అలా అని ఒక్కసారి అబార్షన్ అయిన వాళ్ళకి అది ఇన్ఫర్టిలిటీకి దారి తీయదా అంటే తీసే అవకాశం కూడా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి అయినా 2 సార్లు అయినా 10 సార్లు అయినా కానీ దానికి సంబంధించిన కారణాలు అంటూ వాటంతలు అవి బాడీలో నుంచి తొలగే అవకాశం అంటూ లేదు. అది ఎందుకు వచ్చింది, అబార్షన్ ఎందుకు అవుతుంది అనే కాజెస్ని ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు కానీ మగవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు కానీ డెఫినెట్గా మనం వాటిని తొలగించుకుంటేనే తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీస్ అనేది బలంగా ఉంటాయి, బాడీలో ఉండే డిజీజ్ ఆస్పెక్ట్స్ అనేది క్లియర్ అయ్యి హెల్తీగా ఫామ్ అయ్యే అవకాశం అంటూ ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా సెల్లి హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఈ అబార్షన్స్ అవడానికి గల కారణాలలో మగవాళ్ళ తరఫు నుంచి కూడా ఏదైనా సమస్యలు ఉంటాయంటారా? ఉంటాయండి. అంటే ఒక ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చింది అన్నా కానీ లేదా ఒక అబార్షన్ అనేది జరిగింది అన్నా కానీ డెఫినెట్గా అంటే స్పర్మ్ వైపు నుండి అంటే మగవాళ్ళ వైపు నుంచి ఉండే కారణాలు ఉంటాయి 50%. ఎట్ ద సేమ్ టైం ఎగ్ వైపు నుంచి అంటే ఆడవాళ్ళ వైపు నుంచి విడుదలయ్యే అండం ద్వారా వచ్చే కండిషన్స్ వల్ల కూడా ఉంటుంది. అంటే అక్కడ ఫర్టిలైజేషన్స్ జరగటానికి సంబంధించిన కారణాలలో స్పర్మ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కానీ హెల్దీ ఫర్టిలైజేషన్స్ అనేది ఉండకపోవచ్చు, లేదా ఎగ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కానీ హెల్దీ ఫర్టిలైజేషన్స్ అనేది ఉండకపోవచ్చు. దానికి అబార్షన్ అనేది అవ్వటానికి ఓన్లీ ఫీమేల్సే కారణమో లేదా ఓన్లీ మేల్సే కారణమో అనుకోవటానికి లేదు. డెఫినెట్గా ఒకవైపు నుంచి అంటే మెయిన్గా ఇన్ఫెక్షన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ ఒక్క పార్ట్నర్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఆ ఇన్ఫెక్షన్స్ అనేది అదర్ పార్ట్నర్కి కూడా డెఫినెట్గా వెళ్తుంది. దాని మూలాన ఏమవుతుంది, ఇద్దరిలో ఉండే కండిషన్స్ ఇన్ఫెక్షన్స్గా మారి ఆ ఫర్టిలైజేషన్స్ అనేది హెల్తీగా ఉండవు. సో మగవాళ్ళ వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్స్ అనేది కూడా ఉండొచ్చు. అబార్షన్ అనేది జరిగింది అంటే దాని
బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో మేల్ వైపు నుండి ఉండే కాజెస్ని మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫీమేల్స్ వైపు నుంచి ఉండే కాజెస్ని కూడా మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు అబార్షన్ అనేది డిజీజ్ అంటే ఇన్ఫెక్షన్స్ ఓన్లీ కాజ్ అనడానికి కూడా లేదు. ఏదైనా హార్మోనల్ డెప్త్ అంటే ఫీమేల్స్ వైపు నుంచి ఉండే హార్మోనల్ డెప్త్ వల్ల, హెల్దీ ఫర్టిలైజేషన్స్ అంటే హెల్దీ ఓవ్యులేషన్స్ లేకపోవడం వలన, లేదా ఆ ఓవ్యులేషన్ అనేది ఏదైనా ఇండ్యూస్డ్ హార్మోన్స్ వలన ఓవ్యులేషన్స్ కన్నా జరిగితే కూడా డెఫినెట్గా ఆ ఎగ్ అనేది క్వాలిటీగా ఉంటుంది. దాని మూలాన కూడా అబార్షన్ అనేది జరుగుతుంది. అలాగే మగవాళ్ళ వైపు నుంచి కూడా అంటే నార్మల్గా ఫర్టిలైజేషన్స్ అనేది హెల్దీగా జరగాలి అంటే ఆడవాళ్ళ వైపు నుంచి కానీ మగవాళ్ళ వైపు నుంచి కానీ, ఆడవాళ్ళ వైపు నుంచి వచ్చేసి మెయిన్గా ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉండాలి. అంటే 28 to 30 డేస్లో సైకిల్స్ అనేది వచ్చేసి 11th to 18th డే లోపు ఎగ్ అనేది రిలీజ్ అయ్యి అది కూడా కరెక్ట్గా 18 mm సైజ్ అనేది వచ్చేసి క్వాలిటీగా ఎగ్ కనుక రిలీజ్ అయితే ఆడవాళ్ళ వైపు నుంచి ఏ కారణాలు అనేది ఉండకపోవచ్చు. అలాగే మగవాళ్ళ వైపు నుంచి వచ్చేసి 60 million కౌంట్ విత్ 50% యాక్టివ్ మోటిలిటీ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మగవాళ్ళ వైపు నుంచి కనుక ఉంటే మోస్ట్లీ వాళ్ళ వైపు నుంచి కూడా కాసెస్ అనేది ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఈ అంటే ఫీమేల్స్లో ఈ సైకిల్స్లో ఏదైనా అడ్డంకులు ఉన్నా, మెయిల్స్లో ఈ కౌంట్లో ఏదైనా డిఫార్మిటీస్ కానీ ఏదైనా తక్కువగా సంబంధించిన కారణాలు కానీ ఉండి కూడా అక్కడ ప్రెగ్నెన్సీ కనుక ఫామ్ అవుతే అది హెల్తీగా ఉండదు కాబట్టి అబార్షన్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. కొందరిలో ఎలా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్న ఫీమేల్స్లో ఉండే కండిషన్స్ కానీ మేల్స్లో ఉండే కండిషన్స్ కానీ అన్నీ కూడా నార్మల్గా అంటే బట్ స్టిల్ అబార్షన్ అనేది అవుతూ ఉంటుంది. అది రిపీటెడ్గా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటిలలో ఏంటి మెయిన్గా టార్చ్టన్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా పాజిటివ్గా ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నప్పుడు కూడా ఫర్టిలైజేషన్స్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దాని మూలాన ఆ గర్భసంచిలో ఆ ఫర్టిలైజ్డ్ అయిన ఎంబ్రియో అనేది రెసిస్ట్ అవ్వకపోవడం మూలాన కూడా ఎక్స్పల్షన్స్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఎర్లీ మ్యారేజెస్ వలన కూడా ఇట్లా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే అలా చాలా తక్కువ కండిషన్స్ ఉంటాయి. అంటే ఎర్లీ మ్యారేజెస్ అంటే ఇది మరీ జస్ట్ ప్యూబర్టీ ఎంటర్ అయిన వెంటనే లేదా బిఫోర్ 21 అలాంటి ఏజ్లో కనుక మ్యారేజెస్ అవుతాయి. ఏంటి అంటే దానికి సంబంధించిన రీజన్స్లో కూడా అబార్షన్స్ అవ్వడానికి సంబంధించిన కాజెస్ ఏంటి అంటే జనరల్గా బాడీ మెచ్యూరిటీ అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు, లేదా మైండ్ మెచ్యూరిటీ అనేది కూడా అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. దాని మూలాన ఏదైనా సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వలన కానీ లేదా బాడీ అనేది స్ట్రాంగ్గా ఉండకపోవటం మూలాన అబార్షన్ అవుతుంది. కానీ ద పర్టిక్యులర్ రీజన్ అనేది ఈ ఏజ్లో మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి అబార్షన్ అవుతుంది అనేది కూడా జనరల్గా ఉండదు. బికాజ్ ఆ ఏజ్లో మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ ఏజ్లో మ్యారేజ్ కానీ లేదా ప్రెగ్నెన్సీ కండిషన్స్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడమే బెటర్గా ఉంటుంది. ఓకేనండి, డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే మీరు మాకు కాల్ చేయాలనుకుంటే 8297956111, 8297956222. ఓకే డాక్టర్ గారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అక్కడ అంటే హార్మోన్ అనేది అంటే నార్మల్గా ఒక ఫర్టిలిటీ పీరియడ్లో కానీ లేదా ఒక ఫీమేల్ లైఫ్లో కానీ ఒక మేల్ లైఫ్లో కానీ ప్యూబర్టీ దగ్గర నుంచి తీసుకుంటే మెరైటల్ లైఫ్లో టిల్ మెనోపాజల్ స్టేజెస్ వరకు ఫీమేల్స్లో హార్మోన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది డే టు డే లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. అంటే వాళ్ళలో ఈ పీరియాడికల్ సైకిల్ అనేది రెగ్యులర్గా రావాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా వాళ్ళ ఓవేరియన్ గ్లాండ్స్ నుంచి కానీ వాళ్ళ పిట్యూటరీ ఎన్హాన్స్మెంట్ అనేది కానీ నార్మల్గా పనిచేయాలి. అంటే దానికి సంబంధించిన హార్మోన్స్ అనేది నార్మల్గా ఆ డే టు డే లైఫ్లో ఆ 28 to 30 డేస్లో సైకిల్స్ అనేది రావాలి అంటే ఆ ఓవేరియన్ గ్రంథుల నుంచి వాటికి సంబంధించిన హార్మోన్స్ ఏదైతే FSH, LH, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ అనే మెయిన్ హార్మోన్స్ ఉంటుందో ఇది వాళ్ళ బాడీకి రిక్వైర్డ్గా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అనేది ఆ పర్టికులర్ వాళ్ళ గ్లాండ్స్ నుంచి ఆ హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ హార్మోన్స్ వాళ్ళ బాడీకి కావాల్సినంత క్వాంటిటీ అనేది రిలీజ్ అవ్వకపోతే అక్కడేమవుతుంది సైకిల్స్ రెగ్యులర్గా రాకపోవడమో లేదా ఎర్లీగా రావటమో లేదా ఎక్కువగా బ్లీడింగ్ జరగటమో ఇవన్నీ కండిషన్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కింద డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సైకిల్స్లో ఇంబ్యాలెన్స్ అనేది వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది ఎగ్ అనేది క్వాలిటీగా ఉండదు, ఎగ్ అనేది రిలీజ్ అనేది జరగదు. అలా క్వాలిటీ లేని ఎగ్తో ప్రెగ్నెన్సీ కనుక వచ్చినప్పుడు అది డెఫినెట్గా అబార్షన్కి అనేది దారి
దారితీస్తుంది. అంటే హార్మోన్స్ యొక్క ఇంపార్టెన్స్, హార్మోన్స్ యొక్క రోల్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ హెల్తీగా కంటిన్యూ అవ్వడానికి డెఫినెట్గా దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. అక్కడ అబార్షన్స్ జరుగుతున్నాయి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన జరగవచ్చు, ఇన్ఫెక్షన్స్ వలన జరగవచ్చు, కొన్ని కండిషన్స్లో సైకలాజికల్ స్ట్రెస్ వలన కూడా జరగవచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది మ్యారేజ్ అయ్యి 12 years అవుతుందండి. ఓకే, ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ 4 times అబార్షన్ అయిందండి. ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందమ్మా? ఈ 12 years నుంచి న్యాచురల్గా వస్తుందా, లేదా మీకు పెళ్ళైన మొదట్లో ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే? చెప్పండమ్మా. ఎన్ని నెలలో అబార్షన్ అవుతుందమ్మా? లోపలే అవుతుందండి. ఓకే ఓకే, పీరియడ్స్ అది రెగ్యులర్ గానే ఉన్నాయా మీకు? రెగ్యులర్ ఉందండి, 30 days చేస్తుంది, 28 to 30 days. ఓకే ఓకే, మీ వారి కణాలు అవన్నీ ఎలా ఉన్నాయమ్మా? ఏదైనా టెస్ట్ చేయించారా? మొత్తం చేయించామండి, 2 times IUI కూడా చేయించారు, అది కూడా ఫెయిల్ అయింది. కణాలు బాగానే ఉన్నాయని చెప్పారా? బాగానే ఉందండి. ఓకే అమ్మా. చూడండి, 12 years నుంచి మీకు రిపీటెడ్ గా 4 times అబార్షన్ అక్కడ జరుగుతుంది అంటే మీకు ఫస్ట్ అబార్షన్ జరిగినప్పుడు కూడా, అంటే అప్పటి నుంచి అలా అబార్షన్ అవడానికి సంబంధించిన కారణాలు అనేది 4 సార్లు మీలో అబార్షన్ జరిగినా కానీ దానికి సంబంధించిన కారణాలకు అక్కడ ట్రీట్మెంట్ అనేది జరగలేదు కాబట్టి మీకు 4 times అబార్షన్ జరిగింది. మీరు ఆ కారణాలను తొలగించుకోకుండా IUI అనేది ఏదైతే చేయించుకున్నారో, అంటే మీరేం చేస్తున్నారు, న్యాచురల్గా కలవటం మూలాన ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది కణాలు ఎక్కించుకునే ప్రయత్నం అనేది చేశారు. ఆ కణాలు, ఆ ఎగ్ అనేది క్వాలిటీగా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది నిలవాలి కదమ్మా. అక్కడ నిలబడలేదు అంటేనే కారణాలు అనేది ఉన్నట్టు. IUI అనేది చేసినప్పుడు ఆ కారణాలు అనేది ఆటోమేటిక్గా తొలగిపోతాయా? అలా కాదు కదా. ఇప్పుడు మీ వైపు నుంచి మీరు నెలసర్లు బాగానే ఉన్నాయని చెప్తున్నారు, మీ వారికి కణాలు కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. మీ కండిషన్స్ లో ఏంటి అంటమ్మా, చూడటానికి మీకు మీ వైపు నుంచి ఎగ్ బాగానే రిలీజ్ అవుతుంది, అతనిలో కణాలు బాగానే ఉన్నాయి, కానీ ఇద్దరు వైపుల నుంచి హెల్దీగా ఫర్టిలైజేషన్స్ అవ్వాల్సినంత కెపాసిటీస్, అంటే అంత హెల్దీనెస్ అనేది ఆ కణంలో కానీ ఆ అండంలో కానీ లేకపోవడం మూలాన అక్కడ ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడినా కానీ నిలబడట్లేదు. ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటమ్మా, మెయిన్గా మనం ఇందాక ఏదైతే చెప్పుకుంటున్నామో ఇన్ఫెక్షన్స్ అని, టాస్టెన్ లాంటి ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా పాజిటివ్ ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళే వైద్య విధానంలో అదే అమ్మా, ఇప్పుడు మీరు వెళ్ళిన ప్రొసీజర్స్లో అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ని క్లియర్ చేసి అంత కెపాసిటీస్ అనేది, అంటే అక్కడ ఓన్లీ యాంటీబయాటిక్స్ కానీ లేదా ఇప్పుడు రుబెలా లాంటి వాటి ఉన్నప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ కానీ ఇవ్వటం మాత్రమే ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో జనరల్గా జరుగుతుంది. ఇంటర్నల్గా డెప్త్ వైరస్ని క్లియర్ చేసే కెపాసిటీస్ అనేది ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో లేదు. ఇన్ కేస్ అది కనుక ఉంటే ఇన్నిసార్లు మీకు అబార్షన్ అయ్యేది కాదు, మీరు IUIకి వెళ్లాల్సిన అవసరం ఉండేది కూడా కాదు. ఇలా టాస్టెన్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనం హోమియోపతి ద్వారా మన క్లినిక్స్లో దానికి సంబంధించిన కారణాలకి ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ కారణాలు అనేది తొలగి న్యాచురల్గా హెల్దీగా ఫర్టిలైజేషన్స్ అనేది జరిగి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. కుదిరితే మీరు ఇద్దరు కూడా, అంటే కణాలు ఉన్నాయా అంతవరకే చూసుకుంటున్నారు, ఎగ్ వస్తుంది అన్నంతవరకే చూసుకుంటున్నారు, ఆ ఎగ్ ఎంత క్వాలిటీగా ఉంది, ఆ కణం ఎంత క్వాలిటీగా ఉంది, కణంలో ఉండే మార్ఫాలజికల్ అబ్నార్మాలిటీస్ ఏంటి, సెమెన్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఇవన్నింటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమియోపతిలో జనరల్గా ఈ కాజేటివ్ ఫ్యాక్టర్స్ యొక్క డెప్త్ని మనం ఇక్కడ క్లియర్ చేస్తాము. ఆర్టిఫిషియల్గా ఏది చేయటం కానీ లేదా యాంటీబయాటిక్స్ లాంటి ట్రీట్మెంట్ కానీ హోమియోపతిలో ఉండదమ్మా. సో కుదిరితే మీరు చేయించుకున్న టార్చ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దానికి సంబంధించిన కారణాలకి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి మన దగ్గర మోర్ దెన్ 80% వరకు అష్యూరెన్స్ అనేది కూడా ఉంది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి సార్. మేడం, మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. అయితే అంతకుముందు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి 6 నెలల్లో పోయింది. ఓకే. అయితే మేము మొన్న వచ్చాం మేడం, అదే టాబ్లెట్స్ మళ్ళీ వస్తాం మేడం, కొద్దిగా మనీ లేవు అని చెప్పాం. ఓకే ఓకే,
మొన్నటి వరకు నేను ఆన్లైన్లోనే చూశాను సార్ ట్రీట్మెంట్ అనేది. రేపటి నుంచి క్లినిక్లో ఉంటాను, మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు అప్పుడు కూడా చెప్పుంటాను, అబార్షన్ అవ్వడానికంటే ఇందాక చెప్పినట్టే మీకు ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది వచ్చి పోవడానికి సంబంధించిన కారణాలు అంటూ మనం డెఫినెట్గా మన క్లినిక్స్లో క్లియర్ చేసుకోగలుగుతాము. అదొకసారి వచ్చి కన్సల్ట్ అవుతే మీకు ఎగ్జాక్ట్గా మీకున్న కండిషన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే మేడం, అంటే వస్తున్నారు కదా మేడం? రేపు నుంచి క్లినిక్లో అవైలబిలిటీ ఉంటానండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా సల్లి హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, కొందరు కావాలని తరచుగా అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు, ఇది కూడా సంతానలేమికి దారితీస్తుందంటారా? అంటే ఒకటండి, కావాలి అని చేయించుకునే వాళ్ళలో అంటే కొందరు వచ్చేసి ఎర్లీగా అంటే మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావటం మూలాన కానీ, లేదా సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ కావాలి అనుకుని వద్దు అనుకునే వాళ్ళు కూడా జనరల్గా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్స్ అనేది చేయించుకుంటారు. ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఏదైనా అంటే న్యాచురల్గా అయ్యే అబార్షన్స్కి, విల్లింగ్ చేయించుకునే అబార్షన్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, న్యాచురల్గా అయ్యే అబార్షన్స్ అయినా కానీ విల్లింగ్లీ అబార్షన్స్ చేయించుకున్నప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటి అంటే, అబార్షన్ అనేది జరిగినప్పుడు బాడీ అనేది వీక్ అవుతుంది. వీక్ అవ్వటం మూలాన ఇన్ఫెక్షన్స్ కంటూ బాడీ ప్రోన్ అవుతుంది. ఇది కామన్ ఫ్యాక్టర్ బోత్ ద కండిషన్స్లో. ఈ విల్లింగ్లీ చేయించుకునే అబార్షన్స్లో మల్టిపుల్ టైమ్స్ ఇలా అబార్షన్ చేయించుకోవటం మూలాన కూడా ఏమవుతుంది, ఈ రిపీటెడ్గా అబార్షన్స్ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది పెరుగుతాయి. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మేడం చెప్పండి సార్. మాకు 5 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే, సంతానం ఉండదండి. ఓకే సార్, మరి 5 సంవత్సరాల నుంచి మీరు ఎక్కడైనా చూయించుకున్నారా? కారణాలు ఏమున్నాయని చెప్పారు? నాలో కణాలు తగ్గినాయి అన్నారండి. మీలో కణాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎంతగా ఉన్నాయన్నారు సార్, ఏమైనా తెలుసా? 30 ఉన్నాయన్నారండి. 30 మిలియన్లు ఉన్నాయన్నారు. మీ ఆవిడకి నెలసర్లు అన్ని బాగానే ఉన్నాయా అండి? అన్ని నెలలకు వస్తాయండి, గట్టిగానే వస్తాయి. ఓకే అండి, చూడండి మీకు ఏవైతే 30 మిలియన్లు ఉన్నాయో అలా అంటే నార్మల్గా 60 మిలియన్లు ఉండాలి, అక్కడ మీకు 30 మిలియన్లు అనేది ఉన్నాయి. దాని మూలానే మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఇలా కణాలు తక్కువగా ఉండడానికి సంబంధించిన కారణాలకి మనం ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఉంటుందండి. ఇలాంటి వాటికి మోర్ దెన్ 80% వరకు మన దగ్గర గ్యారంటీ అనేది ఉంది. ఈవెన్ 2-3 మిలియన్లు ఉన్న వాళ్ళకి కూడా అలా అంటే 60 ఉండాల్సిన చోట ఇలా తక్కువగా ఎందుకున్నాయన్న కారణాలకి, అక్కడ ఉండే ఉత్పత్తి లోపాలకి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు ఆ కారణాలు అనేది తొలగి న్యాచురల్గా కణాలు అనేది బలంగా ఉత్పత్తి అవుతాయి. అక్కడ కణాలు అనేది బలంగా ఉత్పత్తి అయినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అంటూ ఉంటుంది సార్. ఇబ్బంది ఏం లేదు, మీరు చేయించుకున్న కణాల రిపోర్ట్స్ అవి ఉంటే అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కారణాలు అనేది చూసుకున్నాక మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సరే, ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా సల్లి హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు పూర్ణిమ అండి. ఓకే, మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది. ఓకే, 3 months తర్వాత నుండి ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయినాయి మేడం. నాకు వన్స్ ఒకసారి చెక్ చేసుకున్నాను కన్సీవ్ ఏమైనా అయ్యానని, కానీ లేదు అలాంటివేమి. ఓకే, రీసెంట్ గా చెక్ చేసుకుంటే పీసీఓడి అని చెప్పారు. ఓకే, ఫుడ్ ఎలా ట్రీట్మెంట్ అనేది తెలియట్లేదు మేడం. ఓకే అమ్మా, చూడండి మీరు కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిన ఒక 3 months ఆఫ్టర్ నుంచి ఏదైతే ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయిందో జనరల్గా అది చాలా మంది ఫీమేల్స్లో కూడా కామన్గా జరుగుతుంటుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం మూలాన కానీ, లేదా ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ కండిషన్స్ దీని మూలాన అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. అలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది వచ్చినప్పుడు రెగ్యులర్గా రావాల్సిన డేట్ అనేది డిలే అవ్వటం అనేది జరుగుతుంది. మీకు డేట్ అనేది డిలే అవుతుంది కాబట్టి అక్కడ ఓవ్యులేషన్ అనేది లేదు, అందుమూలాన ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. అక్కడ ఓవ్యులేషన్ లేదు కాబట్టి నీటితిత్తుల ఫార్మేషన్స్ అనేది జరుగుతున్నాయి. అంటే ఇక్కడ నీటితిత్తులు అనేది డిఫరెంట్ కాదు, మీకు వచ్చే ఇర్రెగ్యులారిటీ అనేది డిఫరెంట్ కాదు. ఈ రెండుటి మూలాన మీకు ఏదైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు అది కూడా వేరు కాదు, ఒకదానికి ఒకటి లింక్. అంటే ఇక్కడ మీకు 3 months మ్యారేజ్ అయిన 3rd monthలో ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు 8 months వరకు కూడా మీరు అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. మనం ఇక్కడ హోమియోపతిలో ఏంటి అంటే ఆ 3 months అప్పుడు మీలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ అది మీ వైపు నుంచి ఉండే డెప్త్ ఎంతవరకు ఉంది,
మీ హస్బెండ్ వైపు నుంచి కూడా ఉండే పాసిబిలిటీస్ అంటూ ఉంటాయి. అతని వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్స్ ఎంతవరకు ఉన్నాయని చూసుకున్నాక దానికి ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు మీలో సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి. రెగ్యులర్గా సైకిల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పీసీఓడి అనేది కరిగిపోతుంది. అప్పుడు హెల్తీగా ఓవ్యులేషన్స్ అనేది జరిగి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం అంటూ ఉంటుందమ్మా. కుదిరితే మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, తరచుగా ఈ అబార్షన్స్కి ఇతర వైద్య విధానాలతో పోలిస్తే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఒకటండి, అది మనం అబార్షన్ హిస్టరీస్ ఉండే కండిషన్స్లో కానీ లేదా ఇతర కండిషన్స్లో కానీ ఏదైనా కానీ ఇప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్టిలిటీ టాపిక్ని తీసుకుంటున్నామో, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన పాజిటివ్ ఫ్యాక్టర్స్, అది అబార్షన్స్ ఉండొచ్చు, లేదా ఇందాక పీసీఓడి ఉండొచ్చు, ఇర్రెగ్యులారిటీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక్కొక్క ఫ్యాక్టర్ అనేది రావడానికి దానికి సంబంధించిన డెప్త్ అనేది, దానికి సంబంధించిన కాజెస్ అనేది. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మేడం, నా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. ఓకే, కానీ ఇంతవరకు ఏం రెస్పాండ్ ఏం లేదు. ఇంతవరకు అన్ని పోవటం కానీ ఏం లేదు మేడం. ఓకే అమ్మా, మరి 7 years నుంచి మీరు చూయించుకున్నారా? మీకు నెలసర్లు, మీ వారికి కణాలు అన్నీ బాగానే ఉన్నాయా? ఇంకేమో 40% ఉంది అంటున్నారు. ఓకే, నాకు ఫాలిక్యులర్ స్టడీ చేస్తున్నాను. ఓకే, వెళ్ళినప్పుడు ఎలా అవుతుందమ్మా అండం విడుదల? ఏదైనా మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినప్పుడే అండం విడుదల అవుతుందా, మామూలుగా కూడా అవుతుందా? మామూలుగా కూడా అవుతుంది మేడం. ఓకే, ఎలాంటి మందులు లేకుండా ప్రతి నెల నెలసరి కరెక్ట్గానే వస్తుందా మీకు? ఇంకా 2 days 3 days ముందే వస్తుంది మేడం. మరి ట్యూబుల్ పరీక్ష ఏమైనా చేశారా అమ్మా? మీకు గర్భసంచి ఇరువైపులా ట్యూబ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన పరీక్ష చేశారా? చేశారు, అదే హెచ్ఎస్జీ. ఎలా ఉన్నాయన్నారమ్మా? ట్యూబ్స్ ఎలా ఉన్నాయన్నారు? అది కూడా అంతా బాగానే ఉంది అంటున్నారు. ఓకే అమ్మా, సో ఇక్కడ మీకు ఏంటి అంటే మీ వారిలో కణాలు బలంగా లేకపోవడం మూలాన మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఒకటేంటమ్మా, మీకు నెలసర్లు బాగానే ఉన్నాయి, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, మీ వైపు నుంచి అసలు కారణాలు లేవు అనుకోవటానికి కూడా లేదు. ఇప్పుడు మీ వారి వైపు నుంచి కణాలు తగ్గడానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఉత్పత్తిలో లోపాలు ఉంటాయో, ఆ ఇన్ఫెక్షన్స్ మీ వైపు కూడా రావటం వలన మీలో విడుదలయ్యే అండం అనేది కూడా బలంగా ఉండకపోవచ్చు. అతనిలో 60 ఉండాల్సిన దగ్గర 40 ఎందుకు ఉత్పత్తి అవుతున్నాయి, దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది మనం హోమియోపతి మందుల ద్వారా క్లియర్ చేయగలుగుతామమ్మా. ఇక్కడ ఏంటి అంటే అతనిలో తగ్గడానికి సంబంధించిన కారణాలలో ఇన్ఫెక్షన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఆ ఇన్ఫెక్షన్స్ అతని నుంచి మీకు ఎంతవరకు వచ్చాయి అనేది చూసుకుని అతనికి ఒకటికే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా, మీకు కూడా ఇవ్వాల్సి ఉంటుందా అనేది చూసుకుని దాన్ని బట్టి ఇద్దరికి ట్రీట్మెంట్ కనుక ఇస్తే అతనిలో కారణాలు అనేది తొలగి అతనిలో కణాలు అనేది బలంగా ఉత్పత్తి అయ్యి మీకు ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఇలా కణాలు తక్కువగా ఉన్న వాళ్ళకి, ఇన్ఫెక్షన్స్ అనేది ఉన్న వాళ్ళకి, వాటికి సంబంధించిన కారణాలకి మన క్లినిక్స్లో మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ కారణాలు అనేది తొలగి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కుదిరితే మీ వారి కణాల రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఒకసారి ఐయుఐ కూడా అయింది మేడం. ఒకటమ్మా, మీరు అక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ 7 సంవత్సరాల నుంచి కూడా మీరు 40 మిలియన్ల కణాలు ఉన్నాయి అంటున్నారు, మీ వైపు నుంచి అంత బాగానే ఉంది అంటున్నారు, ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అంటేనే మీ వైపు నుంచో లేదా అతని వైపు నుంచో రాకపోవడానికి సంబంధించిన కారణాలు ఏదో ఉన్నట్టు కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాలేదు అంటే సరే ఏదోలే అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు అంటే మీ ఒంట్లో ఏదో అనారోగ్యమో ఏదో అడ్డంకులో ఉండటం మూలాన అక్కడ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఆ అడ్డంకులను తొలగించుకోకుండా కణాలని గర్భంలోకి ఎక్కించుకున్నంత మాత్రాన ఎంతవరకు ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే మీరు వెళ్ళిన ఆ ప్రొసీజర్ అనేది మీలో ఇన్నాళ్ల నుంచి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమైనా తొలగిస్తుందా? వాటిని తొలగించట్లేదు కదా. ఇక్కడ ఏం జరగాలి, మీకు సహజంగా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సంబంధించిన అడ్డంకులు ఏవైతే మీ వైపు నుంచి ఉంటాయో మీ వారి వైపు నుంచి ఉంటాయో వాటిని మనం తొలగించుకోవాల్సి ఉంటుంది. అలా తొలగించుకున్నప్పుడు ఈ కృత్రిమ పద్ధతులతో అవసరమే లేదు, న్యాచురల్గా సహజంగానే ప్రెగ్నెన్సీ తప్పకుండా వస్తుంది. కుదిరితే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎప్పుడు ఉంటారు మేడం మీరు? ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. హలో
హలో హలో. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. సరే. చెప్పండి అమ్మా. నాకు పీసీఓడి ఉందండి, బ్లీడింగ్ సరిగ్గా అవ్వట్లేదు. మీ వయసు ఎంతమ్మా? నాకు 19 years. ఓకే, ఎప్పటి నుంచి ఇలా ప్రాబ్లం అనేది వస్తుంది మీకు? బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోవడము, పీసీఓడి అనేది ఉంది అని. ఒక 3 years నుంచి మ్యామ్. ఓకే ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము హోమ్ లోనే హౌస్ వైఫ్. ఓకే అమ్మా. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ 19 years నుంచి అంటే మీకు ఇప్పుడు ఈ పీసీఓడి ఇర్రెగ్యులారిటీ అనేది రావడానికి సంబంధించి ఏంటి అంటే మీ ఒవేరియన్ గ్లాండ్స్ నుంచి దానికి సంబంధించిన హార్మోన్స్ అనేది సరైన మోతాదులో అవి ఉత్పత్తి అవ్వట్లేదు కాబట్టి నెలసరి అనేది కరెక్ట్గా రాకపోవడం కానీ, కరెక్ట్గా ఆగాల్సిన టైంలో ఆగకపోవడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. అలా అనేది కరెక్ట్గా ఆగట్లేదు, కరెక్ట్గా రావట్లేదు కాబట్టి ఏమవుతుంది, మీకు అక్కడ నీటి తిత్తుల ఫార్మేషన్స్ అనేది జరుగుతున్నాయి. అంటే మీ ఒవేరియన్ గ్రంథుల నుంచి హార్మోన్స్ విడుదల అవ్వకపోవడానికి మీరు హౌస్ వైఫ్ అనేది ఏదైతే చెప్తున్నారంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదా ఏదైనా మానసిక ఒత్తిళ్ల వల్ల కానీ ఈ ఉత్పత్తిలో లోపాలు అనేది జరగవచ్చు. దాన్ని మనం హోమియోపతి మందుల ద్వారా క్లియర్ చేసుకుంటే మీకు తప్పకుండా ప్రతి నెల కరెక్ట్గా నెలసరి అనేది వచ్చి కరెక్ట్గా ఆగిపోయి పీసీఓడి అనేది కరిగిపోయే అవకాశం అంటూ ఉంటుందమ్మా. అంటే డాక్టర్స్ ని కన్సల్ట్ చేస్తే బాడీ పెయిన్స్ అని చెప్తున్నా, వింటలేదు వాళ్ళు, ఎక్కడికి ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. బాడీ పెయిన్స్ దేనికి వస్తున్నా? ఎక్సర్సైజ్ అంటే వెయిట్ ఎక్కువ ఉందన్నారా మీకు? అవును. థైరాయిడ్ ఏమైనా చేయించారా? చేయించాము, లేదనే వచ్చింది. ఒకటి చూడండి అమ్మా, పీసీఓడి అనేది ఉండటం మూలాన కూడా ఈ వెయిట్ అనేది ఎక్కువగా పెరగటం కానీ లేదా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ లాంటివి రావటం కానీ జరుగుతుంది. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి మీరు వెయిట్ పెరుగుతున్నారు. అలా అని ఆ ఇంబ్యాలెన్సెస్ని తొలగించకుండా మీరు డైరెక్ట్గా వెయిట్ తగ్గటము అనేది ఏదైతే మీకు చెప్తున్నారో అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. మీరు ఒకసారి మన దగ్గరకు వస్తే ఏంటి అంటే ఆ ఉత్పత్తిలో ఉండే లోపాలను మనం క్లియర్ చేసినప్పుడు ఆ పీసీఓడి అనేది కరిగినప్పుడు మీరు వెయిట్ అనేది కూడా తగ్గే అవకాశం అంటూ ఉంటుంది. అలానే మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ మందులే పనిచేస్తాయంటే అలా కాదు. మీరు చేయాల్సినంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా చేయాలి. బట్ అక్కడ ఏంటి అంటే మీ ఉత్పత్తిలో ఉండే లోపాలు అనేది క్లియర్ అవుతూ ఆ పీసీఓడి అనేది కరిగిపోయినప్పుడు ఎక్స్ట్రా డిపాజిషన్స్ మీరు ఏదైతే ఎక్కువగా వెయిట్ ఉన్నారో అది తగ్గే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే అడ్రస్ చెప్తారా? ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. హలో హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మేడం మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో చెప్పండి సార్. హలో మేడం గారు, చెప్పండి అమ్మా. మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అండి, పిల్లలు ఇంకా లేరు. ఓకే అమ్మా, 5 సంవత్సరాలు అయిందా పెళ్ళయి? నెలసర్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయమ్మా మీకు? ప్రతి నెల కరెక్ట్గానే వస్తాయమ్మా నెలసర్లు? కరెక్ట్ గానే వస్తాయండి. ఓకే, మరి మీ వారికి కణాలమ్మా చూయించారా ఏమైనా? చూపించామండి, అన్ని బాగానే ఉన్నాయన్నారు. కణాలు బాగానే ఉన్నాయన్నారు, మీకు నెలసర్లు కూడా బాగానే ఉన్నాయన్నారా? స్కాన్ చేస్తే అండాలు అనేవి బ్లాక్ అయి ఉన్నాయి అన్నారండి నాకు. ఓకే, ట్యూబుల్ బ్లాక్ ఉన్నాయని చెప్పారా? ఓకే అమ్మా, చూడండి, మీకు అలా ట్యూబుల్ అనేది బ్లాక్ అవ్వటం మూలాన ఏమవుతుందంటే కణం అనేది వెళ్ళి అక్కడ విడుదలవుతున్న అండాన్ని కలవటానికి సంబంధించిన దారి అనేది మూసుకుపోవటం మూలాన మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఇలా ట్యూబుల్ అనేది బ్లాక్ అవడానికి సంబంధించిన కారణాలకి ఎలాంటి సర్జరీ లేకుండానే మనం హోమియోపతి మందుల ద్వారా అంటే దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడు ఆ కారణాలు అంటూ తొలగి ఆ ట్యూబ్స్లో బ్లాకేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యి సహజంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా. మీరు ఆ ట్యూబుల్ బ్లాక్కి సంబంధించిన పరీక్షలు ఏవైతే చేయించుకున్నారో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇలా 2 వైపుల బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా మన క్లినిక్స్లో మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ బ్లాక్స్ అనేది ఓపెన్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి.
ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా సెల్లి హోమియోపతి, వినాయకుడి గుడి పక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. సరే మేడం. చెప్పండి డాక్టర్ గారు, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి అమ్మా. 2 months అయిందండి. ఏంటమ్మా 2 months ఏమైంది? మ్యారేజ్ అయింది. ఓకే, ప్రెగ్నెంట్ ఏమీ లేదు. 2 months అయిందా మ్యారేజ్ అయ్యి? అవును మేడం. ఓకే, 2 months లోనే ప్రెగ్నెన్సీ రావాలి అని ఎక్కువగా ఆలోచిస్తున్నారా? 2 months లోనే ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్గా రావాలి అనేది ఏమీ లేదమ్మా. ఒక్కొక్కసారి కొద్ది టైం అనేది కూడా పట్టొచ్చు. 2 months అయింది ఇంకా రాలేదు అని మీరు ఏదైతే టెన్షన్ పడుతున్నారో ఆ టెన్షన్ మూలాన కూడా విడుదలయ్యే అండం అనేది సరిగ్గా విడుదల అవ్వకపోవచ్చు. మీకు నెలసర్లు ఎలా ఉన్నాయి, కరెక్ట్గానే వస్తాయా? రావు మేడం, 15 రోజులకి 5 రోజులకి అలా వస్తాయి. ఇలా ఎప్పటి నుండి? ఈ 2 months నుండేనా, అంతకు ముందు నుంచి కూడానా? 2 నెలల నుంచి. ఈ 2 నెలల నుంచే మీకు నెలసర్లు అనేది కరెక్ట్గా రావట్లేదు. ఇక్కడ ఏంటంటమ్మా, మీకు ఈ 2 నెలల నుంచి నెలసర్లు కరెక్ట్గా ఎందుకు రావట్లేదు అనే దాన్ని మీరు ఎక్కువగా ఆలోచించాలి. కానీ 2 నెలల నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు అనేది టెన్షన్ అనేది మీరు ఏదైతే పడుతున్నారో అది కరెక్ట్ కాదు. నార్మల్గా ఏంటంటమ్మా, పెళ్ళైనాక ఒక 1 year వరకు కూడా టైం అనేది కొందరికి పట్టొచ్చు, 2-3 నెలల్లో కూడా కొందరికి రావచ్చు. రావట్లేదు అనే టెన్షన్ మూలాన కూడా మీకు హార్మోన్స్ ఇబ్బంది అనేది స్టార్ట్ అయ్యి దాని మూలాన కూడా మీకు నెలసర్లు అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. మీకు ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే, మీకు ప్రతి నెల నెలసరి కరెక్ట్గా 28 నుంచి 30 రోజుల్లో రాకుండా ఈ 15 రోజులకు ఏదైతే వస్తుందో అది మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని మీరు ఈ స్టేజ్లో కనుక తొలగించుకుంటే మీకు ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో ఇలా 15 daysకి మీకు డేట్ ఎందుకు వస్తుంది అనే కారణాలు మీ వైపు నుంచి ఉండొచ్చు, ఉత్పత్తిలో ఉండే లోపాలు, లేదా మీ వారి వైపు నుంచి వచ్చే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఉండొచ్చు. సో ఇద్దరు కూడా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ మీకు నెలసర్లలో ఉండే ఇబ్బందులు, నెలసర్లు కరెక్ట్గా రాకపోవడానికి సంబంధించిన కారణాలను మనం తొలగిస్తాము. ఆ కారణాలు అనేది తొలగినప్పుడు ఆటోమేటిక్గా మీకు బలంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. సరే మేడం. ఓకే అమ్మా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితా సెల్లి హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. అలాగే అపాయింట్మెంట్స్ కొరకు 9866116699 9985228528 నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఒక్కోసారి అబోర్షన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? అంటే ఒకటండి, ఒకసారి అబోర్షన్ అనేది ఒక్కసారి అబోర్షన్ అయినా అది డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీకి 100% దారి తీస్తుంది అనేది ఉండదు. ఏదైనా కానీ అంటే మన ఒక కాజ్ అనేది కానీ ఒక ప్రాబ్లం అనేది కానీ. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండమ్మా. హలో చెప్పండమ్మా, వినపడుతుంది. మేము మందులు వాడామండి మీ దగ్గర. ఓకే అమ్మా. ఆ కణాలు అనేవి పెరగలేదు కదా. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారమ్మా? 3 నెలలు అయింది అమ్మా. 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుందని చెప్పారు సుమారు? అతనిలో కణాలు ఎంతగా ఉన్నాయి? 5-6 నెలలు అయింది అన్నారు కదా. అతనిలో కణాలు ఎన్ని ఉన్నాయమ్మా? ఎంతగా ఉన్నాయి కణాలు? ఎంత ఉన్నాయి? తక్కువగా అంటే 5 మిలియన్లు ఉన్నాయా? 5% ఉన్నాయి. మీరు 5% మిలియన్లతో కణాలతో మన దగ్గరకు వచ్చినప్పుడు 4-5 నెలల్లో కణాలు పెరుగుతాయే ఖచ్చితంగా అనేది ఏమి చెప్పారు కదమ్మా ఎవరైనా కానీ. కణాలు అనేది ఉత్పత్తిలో ఉండే లోపాలు అనేది తొలగడానికి సుమారు 6 నెలల నుంచి 8 నెలల టైం పట్టొచ్చు. 2-3 మిలియన్లు ఉన్న వాళ్ళకి కూడా 2-3 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీలో ఆ ఉత్పత్తి అయ్యే కణాలు అనేది కారణాలు అనేది ఎంతవరకు తొలగాయి, ఎంతవరకు బలంగా కణాలు ఉత్పత్తి అయ్యాయి? 5 మిలియన్లలో కూడా ఆ ఉత్పత్తి అయ్యే కణం బలంగా ఉంటే వెంటనే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేది. అతనిలో ఇంకా బలమైన కణాలు ఉత్పత్తి అవ్వకపోవడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉండటం వలన టైం అనేది పట్టొచ్చు కదా. ఇది గీత గీసినట్టు నెల టు నెల ఇన్ని నెలల్లోనే కణాలు పెరుగుతాయని కానీ ఇన్ని నెలలలో ఈ ట్రీట్మెంట్ కోర్స్ అని కానీ ఏది కూడా మనం చెప్పుండం కదమ్మా. సుమారు టైం అనేది డెఫినెట్గా
6 నెలల నుంచి 8 నెలల టైము పట్టొచ్చు, బాడీ యొక్క కండిషన్స్ని పెట్టి అంత లోపల అయిపోవచ్చు, అంతకన్నా టైం కూడా ఎక్కువగా డెఫినెట్గా పట్టొచ్చు. ఏదైనా కానీ మీ ఒంట్లో ఉండే అనారోగ్యం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అనారోగ్యం అనేది బయటికి తొలగటానికి అంత టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఒక ముళ్ళు గుచ్చుకుంది, బయటికి ఉందనుకోండి ఆ ముళ్ళు ఈజీగా తీసేస్తాం. అదే లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం వెతికి ఆ ముళ్ళుని తీయాల్సి ఉంటుంది. సో అతని వైపు నుంచి ఉండే అనారోగ్యం కూడా స్ట్రాంగ్గా కనుక ఉంటే లోపల నుంచి అది బయటికి రావడానికి టైం అనేది పట్టే అవకాశం ఉంటుందమ్మా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయం మా ప్రేక్షకుల కోసం కేటాయించి వారికి అనేక సందేహాలు తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, సాధారణంగా మగవారిలో అలాగే ఆడవారిలో అబార్షన్స్ అవడానికి గల కారణాలు, వాటికి హోమియోపతిలో ఎటువంటి వైద్య విధానం అందుబాటులో ఉంది అనే దాని గురించి డాక్టర్ గారు మనకి చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతతో సమాప్తం. నమస్కారం. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానం లేమికి ఇక చెక్. 80% సక్సెస్ రేట్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జర్మనీ హోమియో మందులచే సహజ సిద్ధమైన గర్భధారణకు అభయమిస్తుంది డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. మా ఫలితాలు చూసి నమ్మకం కలిగినాక మాత్రమే వైద్యం ప్రారంభించవచ్చు. పూర్తిగా నెలవారీ ఫీజుతో మాత్రమే. దంపతుల్లో సంతాన లేమికి గల కారణాలు, హార్మోన్ సమస్యలు, పీసీఓడి, ట్యూబల్ బ్యాగ్స్, వీర్యకణాలు లేకపోవట, వీర్యకణాలు తక్కువగా ఉండుట మొదలగు అన్ని రకాల సంతానలేమి సమస్యలకు మరియు ఇతర జనరల్ హెల్త్ సమస్యలకు సంప్రదించండి డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9866116699 మరియు 9985228528.